పశువుల అక్రమ రవాణా కేసులో అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు పోలీసులు. రాత్రికి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పశువులను ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అటువంటి అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. పశువుల అక్రమ రవాణా ముఠా నాయకుడు నాందేడ్కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్ధరాత్రి రోడ్లపై ఉండే ఆవులు, ఎద్దులే ఈ ముఠా టార్గెట్. దీనికోసం ఖరీదైన కార్లు వాడతాడు. అంతేకాదు, ఆవుల్ని కారులో ఎక్కించేందుకు వీలుగా వాటిలో డ్రైవర్ సీట్ మినహా మిగిలిన సీట్లన్నీ తీసేస్తారు. ఇందుకోసం నాందేడ్లో పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి రోడ్లపై పశువుల కోసం తిరిగే ఈ ముఠా సభ్యులు ఆవులు, ఎద్దులు కనిపించగానే వాటి వద్దకు వెళతారు. మెల్లగా వాటికి మత్తింజెక్షన్ ఇస్తారు. ఆవులు కాస్త మత్తులోకి జారుకోగానే వాటిని అమాంతం కారులోకి ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ఉడాయిస్తారు. అలా తీసుకెళ్లిన ఆవులను మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నారు. అయితే వీరు ఆవులు దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాలు విజువల్స్ రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వీరి ఆట కట్టించారు. ఈ కేసులో తొలుత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి సమాచారం సేకరించి మరో 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో అజ్మీర్ దర్గా వద్ద ఈ 7 నిందితులను పట్టుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. భయంసాకు చెందిన షేక్ ఉమేర్ ఈ ముఠాకు సహకరించాడు. అతన్ని, ఖలీద్ను భయంసాలో అరెస్ట్ చేయగా నాందేడ్కు చెందిన రాజు, భయంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు, 4,39,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు పోలీసులు. పశువులు, గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. తర్వాత అది చూస్తే మొదల్లో చోరీ అయింది అని తెలిసింది. తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్ వచ్చి ఆవులు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత నర్సపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొన్ని అయినాయి, కుబీర్లో అయినాయి, పార్టీలో అయినాయి, బైసర్ ఊరల్లో, తర్వాత అంటే చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి. అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారో అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దొంగతనం